ఓకేనా? సరే, మనం ఈరోజు ఈ యొక్క 2025 సంవత్సరము 11వ నెల ఆఖరి ఆదివారం. ఈ నెల కూడా ఈ రోజు అయిపోతా ఉంది. మరి కొద్ది గంటల్లో 12వ నెలలో మనం అడుగు పెడతా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. కీర్తనకారుడు కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వచనములో చక్కటి మాట మనం చూస్తాం. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దావీదు తన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో చెప్తున్నటువంటి మంచి సాక్ష్యం అండి. నేనైతే దేవుని సన్నిధిలో లేక దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. దావీదు గారికి ఎన్ని పనులున్నా ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ, ప్రజలందరినీ పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా దేని సమయాన్ని దానికి కేటాయించి పనులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈనాడు అతను ప్రార్థన చేయటము మానలేదు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు దావీదు గారు. దావీదు మహారాజు, ఒక రాష్ట్రాన్ని కాదు ఒక దేశాన్ని పరిపాలన చేసే రాజు, ఒక్క నిమిషం కూడా తీరిక లేనటువంటి రాజు దేవుని సన్నిధి విషయంలో మాత్రము దేవుని యొక్క భయభక్తులు కలిగి యథార్థత కలిగి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా తీసుకున్నాడు కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవునితో గడపటమే నాకు గొప్ప భాగ్యమని అతను ఎంచుకున్నాడు. అలా ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో అతను గడుపుతూ ఉండేవాడు, దేవునితో గడుపుతూ ఉండేవాడు. దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రతి విషయం కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రజలను ఎలా పరిపాలన చేయాలి, దేశాన్ని ఎలా రక్షించుకోవాలి, శత్రువుల చేతులను ఎలా కాపాడుకోవాలి, ఎన్ని విషయాలు కూడా దావీదు ప్రార్థనా పూర్వకంగానే దేవుడి దగ్గర అడిగి, దేవుడు ఏమైతే దర్శనం ఇచ్చాడో, దేవుడు ఏమైతే చెప్పాడో దాని ప్రకారంగానే దావీదు చేసేవాడు. దేవునికి ఇష్టం. ఇప్పుడు దావీదు అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి. అతను ఒకప్పుడు గొర్రెలను కాసుకుంటున్న వ్యక్తిని తీసుకెళ్లి దేవుడిని ఎక్కడిచ్చాడు, సింహాసనం మీద ఎక్కించాడు. కారణం ఏంటంటే గొర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తిని సింహాసనం మీద ఎక్కించాడు. ఒక దేశాన్ని పరిపాలన చేసేటువంటి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడంటే అతను దేవుని ఎడల ఎంతగానో తగ్గించుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేశాడు కనుక నానాటికి దావీదుని దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. ఒక దేశానికి ఆయన ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు నమ్ముకున్న దేవుణ్ణి మనము కూడా నమ్ముకున్నాం. దావీదు ఆరాధిస్తున్న దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తున్నాం. కానీ దావీదు ఆరాధించడం వేరు, మనము ఆరాధించడం వేరు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకి కొన్ని పనులు ఎక్కువ ఉన్నాయనుకోండి, సహజంగా ప్రార్థన తగ్గించేసుకుంటాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, సపోజ్ మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, వచ్చే చుట్టాలు వెళ్ళే చుట్టాలు, కనీసం మనకి ఏర్పాటుగా సపరేట్గా కనీసం ఎక్కడో చోటకి వెళ్ళి 10 రోజులు ప్రార్థన చేసుకునే సమయం అప్పుడు ఉండకపోవచ్చు. లేకపోతే మనం అడవడిగా ఒక్కోసారి ఎండెక్కులు ఎక్కుతాం. ఎండెక్కులు వేసి మందిరానికి వెళ్ళే టైం లేకుండా వాక్యం చదువుకోవడం మానేసి, ప్రార్థన చేసుకోవడం మానేసి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక సేవకులమైన మేము కావచ్చు, విశ్వాసులైన మీరు కావచ్చు, దేవుని భక్తులైన ఎవరైనా సరే కావచ్చు. కొన్నిసార్లు అలాంటివి జరుగుతుంటాయి. ఎన్నోసార్లు ఇలాంటి మాటలు నా తోటి దైవజనులు కూడా నాతో జ్ఞాపకం జరుగుతుంది. ప్రార్థన తగ్గించుకోవచ్చు కదా, ప్రార్థన తగ్గించుకొచ్చింది, ప్రార్థన తగ్గించి టైంకి వెళ్ళొచ్చు కదా. ప్రార్థన తగ్గించుకోవడం కంటే మనం టయానికి ప్రిపేర్ అవడం కోసం ఒక అరగంట ముందులేసి ప్రార్థన సమయాన్ని పెంచుకొని ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తేనే కదా దేవుడు మన పట్ల కార్యాలు చేసేది. ప్రార్థన లేకుండా మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలం? ఇక్కడ దావీదు కూడా ఏమంటున్నాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. దావీదు చెప్తున్నాడు ఈ మాట. అంటే మనం దావీదు చెప్పే మాటను బట్టి మనమందరం కూడా ఎంతో నేర్చుకోవాల్సిన పాఠం అండి ఈ వాక్యంలో. దేవుని సన్నిధిలో అతడు పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు. అతను పచ్చగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతని సహవాసము లోకంతోనూ లోకంలో ఉన్న వ్యక్తులతో కాదండి. దేవునితో సహవాసం చేశాడు, దేవునితో గడిపాడు, దేవుని మందిరములో దేవుడితో ఉన్నాడు. ఈ రోజున అనేకులు దేవుని నమ్ముకున్నటువంటి వారు, బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వ్యక్తులు ఈనాడు అనేకులు లోకంలో ఉన్నారు. ఈరోజు ఎంతోమంది బస్సుల కాడ ఉంటున్నారు, బస్సులు ఎక్కడానికి. ఎంతోమంది రైలు గడుపుతున్నారు, రైలు ఎక్కడానికి. ఎంతోమంది బ్రాండ్ షాపుల్లో గడుపుతున్నారు, బ్రాండ్ షాపులు ఇంకా తాళాలు తీయలేదు. మనుషులు రకరకాల చోట్ల నిలబడి వారి టయాన్ని వృధా చేసుకుంటున్నారు.
ఇవాళ ఎవడన్నా 500 రూపాయలు కూలికి 1000 రూపాయలు ఇస్తానంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎంతకి దేవుని 500కి అమ్ము వేసుకుంటున్నారు. చూడండి, యాసోబు లాంటి భ్రష్టుడు చూడండి, చిక్కుడికాయ కూరకి ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఎర్రగా బుర్రబుర్రగా ఉంది, తిట్టరుగా పూట కడుపు కాలిపోతుంది, కడుపు నింపుకోడు ఒక పూట మెతుకుల కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈ రోజుని ఒక కూలి పని కోసం ఎంతోమంది ఆ దేవుడిని అమ్మేసుకుంటున్నారు. ఈ రోజు అవునే కాదంటారు. ఇవాళ దేవుని మందిరానికి రావాల్సిన వ్యక్తులు, దేవునితో ఉండవలసిన వ్యక్తులు, దేవునితో గడపవలసిన వ్యక్తులు ఎక్కడెక్కడో గడుపుతున్నారంటే వాళ్ళుగా పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది కుటుంబాలు, ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది కుటుంబంలో, దీవులు ఎక్కడ ఉంటే కుటుంబంలో ప్రియమైన వారు. ఏం చేద్దాం, మనం తెలివితేటలను ఉపయోగించి దేవుడి దగ్గర ఏదో మాట్లాడతాం. కానీ మనము దేవుడు అంటున్నాడు, దావీదు ఏమన్నాడు, నేను ఎక్కడున్నానంటున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నానంటున్నాడు. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నట్టు ఈ రోజుని? నువ్వైనా నేనైనా ఈ రోజు దేవుడిని ఆరాధిస్తున్నామంటే అందరూ ఆరాధించే వాళ్ళు అందరూ కరెక్ట్గా ఇక్కడికి వస్తే మందిరం ఖాళీ ఉంటుందండి? మందిరం ఖాళీ ఉంటుందా? ఉండదు. మరి ఏమైపోయినట్టు? అంచేత రకరకాల పనులు పెట్టుకుంటున్నారు. దేవుని కంటే ఎక్కువ ఈ లోకంలో ఉన్న ఏదో పెంటను ప్రేమిస్తున్నారు వాళ్ళు. అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను అన్నాడు. పెంట అంటే ఏంటి? అతనికి ఉన్నటువంటి సమస్తాన్ని, ఎండు బంగారాలు కానీ, పొలం కానీ, బంగారం కానీ, వెండి కానీ, లేకపోతే తన బంధువులు కానీ, తనకు ఉన్నటువంటి సమస్తము ఆశీర్వాదాన్ని కూడా ఎలాగించుకున్నాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే అది ఏదో ఒక నాడు పెంట బయటికి పోవాల్సిందే, మనతో శాశ్వతంగా ఉండేది వంటిది కాదు. ఆ సంగీతం మనందరికీ తెలుసు. అందుకే పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి దేవుడితో తిరగలిగాడు. దావీదు గారు కూడా రాజ్యాన్ని పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో సమయాన్ని గడిపాడు కాబట్టి దావీదు గారు కూడా ఎలా ఉన్నాడంట? పచ్చని ఉలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కుటుంబాలు పచ్చగా ఉండొద్దండి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండొద్దా, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండొద్దా, మన పిల్లలు సంతోషంగా ఉండొద్దా? నీ బిడ్డలైనా నా బిడ్డలైనా వాళ్ళు శుభ్రంగా ఉంటేనే కదా తల్లిదండ్రులకు సంతోషం. అవునే కదంటారు. పిల్లలకు ఆరోగ్యంగా ఉంటేనే తల్లిదండ్రులు సంతోషంగా ఉండగలుగుతారు. పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులు ప్రార్థన కావాలి, సంఘ ప్రార్థన కావాలి, సేవకుల ప్రార్థన మరీ ఎక్కువ కావాలి. ఇంకేదంటే ప్రార్థన లేకుండా మనం దేన్ని చేసినా మనకు ప్రయోజనకరంగా ఉండదు. ఏ కార్యక్రమం చేసినా ఒక పెళ్లి చెయ్యి, ఒక దినం చెయ్యి, లేకపోతే సంవత్సరం చెయ్యి, లేకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా కార్యక్రమం తలబెట్టు, నువ్వేం చేసినా సరే ప్రార్థనతో నీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజుని, ప్రార్థనతో నువ్వు ముగించిన రోజుని నీ జీవితం ఎలా ఉంటుందండి? ఏకువ చుక్క వలే ఉంటుందంట. ఏకువ చుక్కనగా అంతకంతకు చీకటి అంతర్ధానమై వెలుగు ఎలాగైతే లోకంలో వస్తుందో తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో, అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కెరటాలు అనుకున్నటువంటి అంధకారాన్ని దేవుడు పారతోలి నీకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నీకైనా నాకైనా మన అందరూ చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంచేత మన గడపవలసిన చోటు ఏదిగా ఉందో అది ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో గడపాలి. మనం నువ్వు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తే అదే మందిరం. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి నీ సమయాన్ని కొంత ఆశంతో పోషంతో మనం గడిపి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆఫ్ చేసి ఆడతోటి ఎవరి గురించి మాట్లాడుకునేదానికండి ఆ సమయం ఏదో దేవుని సన్నిధిలో గడిపితే నువ్వైనా నేనైనా ఒక సేవకుడిగా నేను సేవ చేస్తున్నా, నేను అనేక ప్రాంతాలకు వెళుతున్నట్టు అనేక చోట సువార్త ప్రకటిస్తున్నటువంటి నేను ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు ఎప్పుడైతే మన జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చామో ఈ లోకంలో ఉన్న పెంటంత మనలోనికి రానే రాదు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విన్నారు. దేవునికి స్తోత్రం. అందులో అన్నాడు, నేనైతే నువ్వు ఎక్కడో నాకు తెలియదు కానీ నేనైతే అని అక్కడ ప్రత్యేకించి చెప్పుకుంటున్నాడు. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. తన సాక్ష్యం బాగుంది. ఈ రోజున నీ సాక్ష్యం ఎలా ఉంది? ఒక్కొక్కరి సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది? మన సాక్షులుగా బ్రతుకుతున్నామా? దేవుడిని నమ్ముకున్నాము, ఏదో వస్త్రం వెళ్ళిపోతామో అనుకుంటున్నావా? లేకపోతే ప్రభు అంటున్నాడు, యోదయ సమయ బూదికాంతముల వరకు నీవు నాకు సాక్షిగా ఉండండి అన్నాడు. మనకు కావాల్సిన దేవుడు మనలో కోరుకునేది ఏంటంటే మనం సాక్షులుగా ఉండాలి. ఒక్కొక్కడము ఒక్కొక్క పరిశుద్ధ గ్రంథము ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలా నువ్వు ఉండాలంటే నీ చదువుతో నీకు పని లేదు. పేతురు చదువుకోలేదు. ఒక రోజు గంట ప్రసంగం చేస్తే 3000 మంది వారు మంది పొందారు. ఏ చదువుతో ప్రసంగం చేశాడు? అసలు నీలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి అనేటువంటిది ఉంటే చదువుకి నీ ఒక భక్తికి సంబంధం లేదు. చదువు అనే ఒక సాగుతో మనం ఏం చేసుకుంటాం? తప్పించుకుంటున్నాం. పాటలు పాడాలని ఆశలు పాట పాడలేవు, నువ్వు పాడతావు. ఏ పాట ఏ పాట పాడాలో, ఏ వాక్యం ఏ వాక్యం చదవాలో వస్తుంది. దేవుడు ఇస్తాడు. నువ్వు అడిగితే కదా ఇవి అసలని
నీలో నాలో అయినా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఒలివకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే 2000, 3000, 4000 యేసుక్రీస్తు పుట్టక మునుపు ఉన్నటువంటి చెట్లు ఇప్పటికీ సాగు లేకుండా బతికే ఉన్నాయంటండి. ఈ ఒలివ చెట్టుకి సాగు లేదు. ఒలివ చెట్టు ఎప్పుడు చచ్చిపోదు. ఒలివ చెట్టులో నుంచి నూనె తీసి ఆ నూనెని దేవుని మందిరంలో ప్రముఖులు పోసి ఒత్తి చేసి దీపారాధన చేసేవారు. ఆ దీపారాధన దేవుని మందిరంలో దీపారాధన చేసేది ఒలివ నూనెతో చేసేవారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీవే ఒక దీపంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒలివ నూనె పోసి దీపం వెలిగించడం కాదు, నీవే ఒక దీపంగా ఉండాలి. దీపం అంటే ఏంటి? దీపం అంటే మండుతూ ఉండాలి. నువ్వు మండుతూ ప్రకాశిస్తూ ఉంటే అనేకులకు నువ్వు వెలిగించగలవు. నువ్వు నీవుగా పోయినటువంటి కట్టి వలె ఉన్నావు. నువ్వు బూడి కట్టేసి వేడి ఉంటుంది, అందులో వేడి ఉండదు. వేడి లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు. నువ్వైనా నేనైనా ఎవరికి కూడా పనికిరావు. దేవునికి మనం పనికి రావాలంటే మనలో మంట ఉండాలి. పరిశుద్ధాత్మతో కూడిన మంట ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో కూడిన మంట నీలో ఉన్నప్పుడు ఆ మంట నిన్ను రగిలించాలి. ఆ మంట నిన్ను మండిస్తుంది. మండుతున్న కట్టి మీద ఏ పురుగు వాళ్తుందండి అమ్మ? అందరూ చెప్పాలి. మండుతున్న కట్టి మీద ఏ పురుగైనా ఆడుతుందా? ఏది ఆడదా? అది ఆడిపోయింది అనుకోండి, ప్రతి పురుగు దాని మీద బాగుతూనే ఉంటుంది. కాబట్టి దాంట్లో వేడినందువల్ల ఈ రోజు నువ్వు వేడిగా ఉన్నావు, సరఫరా దేవుడు కోరుకుంటా ఉంటాడు. నువ్వు వేడిగా ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, మండుతూ ఉండాలి, ప్రజ్వలించబడుతూ ఉండాలి. అంటే దావీదు వల్ల నువ్వు ఎక్కడుంటే ఉంటావు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. అలా ఉండాలి, అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉండాలని నువ్వు కూడా తీర్మానం చేసుకుంటే దేవుడు అట్టి స్థితిలో నిన్ను నన్ను కూడా కలిగి ఉంటాడు. గొర్రెలు కోసుకున్నప్పుడు నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేయట్లేదండి. ఈ రోజునే ఒక అట్టడుగు వర్గంలో పుట్టినా లేక ఒక దళితుల వర్గంలో పుట్టినా నువ్వు అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు కదా. దావీదుని హెచ్చించిన దేవుడే ఈ రోజు నిన్ను నన్ను మనందరినీ కూడా హెచ్చించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండవ మాటకు వచ్చేద్దాం. మొట్టమొదటి మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మనం ఎక్కడున్నా ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పచ్చని ఒలివ మొక్క వల్ల నీ కుటుంబం పచ్చగా ఉండాలంటే, నీ కుటుంబం పిల్ల పాపంతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సుఖ జీవనంతో పడుతూ సంవత్సరము శాంతి నీ కుటుంబానికి కావాలి అనుకుంటే కనుక నీవు ఎక్కడ గడపాలి? ఎక్కడ గడపాలి? నారా కొట్టాడు కాదండి, లేదా పొలాల్లో కాదండి, లేదా స్థలాల్లో కాదండి, అక్కడక్కడ గడపడం కాదు. మనం గడపవలసింది దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో గడపాలని ఆశ నీకుంటే ఆశ ప్రాణానికి దేవుడు తూర్పుస్తాడు. ఏమైనా నేను ఇంటిలో ఉండనన్నాను కట్టలా, ఇంట్లో ఉండని నేను వచ్చేస్తాను దేవుని మందిరం. నిజమే, ఆసక్తి లోపల మంట ఉండాలి. నువ్వు మంట లేకుండా ఆ ఏదో గుడికి ఆడబోతుకోవాలి బలవంతంగా చెట్టుకుంటే ఒత్తిదల ప్రయోజనము లేదో. నువ్వు సంతోషంగా రావాలి దేవుని మందిరానికి వస్తే. జక్కయ్య ఈ రోజు నేను ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నానంటే జక్కయ్య తొందరగా దిగి వచ్చాడు చెట్టు మంచి. ఎలా వచ్చాడమ్మా? కత్తపతితో వచ్చాడా? తొందరగా దిగి వచ్చాడు. బైబిల్ స్వచ్ఛంగా రాయబడుతుంది. లోక సువార్త 19వ అధ్యాయం ఉంటుంది. జక్కయ్య నువ్వు రాయా ఇంటి దగ్గర నేనుంటానంటే త్వరగా దిగి వచ్చాడు. త్వరగా దిగి వచ్చినాడు. బలవంతంగానా సంతోషంగా యేసుని చేర్చుకున్నాడు రాయబడింది. అక్కడ ఉన్నా సంతోషంగా చేర్చుకున్నాడు. బలవంతంగా చేర్చుకున్నారండి. భారతని తినేస్తాడంటే భారత ఉంటుంది. గొడవలు బలవంతంగా పెట్టుకునే మంచి ప్రాంతం కదా. మీరు బాగా ప్రార్థన పెట్టుకుంటారా? మీరు పెట్టి బాగుంటుంది. 4 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రార్థనలో షేడ్ అయిపోతాయండి. అంటే ఎడగేదో ఆలోచించి ప్రార్థన ఉండిపోయి కదా. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, భోజనాల ప్రార్థన, రకరకాల ప్రార్థనలు చెప్తారు. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన అనేది కాదు. నువ్వు భోజనం పెట్టుకోగలిగింది దేవుడు పెట్టాలని కాకుండా ఇంట్లో ఏం లేకుండా దేవుడు పెట్టేస్తాడు అంతే. ఇంట్లో పెట్టాలని ఆశలు ఇవాళ దేవుడు ప్రార్థన పెట్టుకున్నాను దేవుడు సంఘాన్ని కూడా భోజనం పెట్టుకొని నువ్వు మనసులో అనుకుంటే కనుక దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు.
కఠినమైన హృదయాన్ని కూడా తెరిచి ద్వారం తెరిచి నీ ఇంట్లో నువ్వు అనుకున్న దానికి అద్భుతమైన కార్యము. అలాగే మధ్యకాలంలో ప్రార్థన భోజనాలు చెప్పకుండా ప్రార్థన చూడండి, కొన్ని నెలల్లో మేము భోజనాలు చేస్తాం. మనం కూడా చేసాం కదండి, చేసాం. కానీ మనం చెప్పు పెట్టాలండి లేదు అంటే పరిస్థితిని బట్టి పెట్టుకోగలుగుతుందో లేదో వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి ఆసక్తి ఉంది, పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో దాని గురించి ఆర్థిక పరిస్థితిని బట్టి కొంతమంది ఆలోచించిన అలాంటి వాళ్ళ హృదయ ఆలోచన దేవుడు ఎరుగుతుంది కనుక దేవుడు ఎంత మాత్రం గణహీనులుగా కాకుండా బంధువులుగా వాళ్ళు ఎనకన్నా ఆస్తి ఎత్తలు లేపుకుని ప్రార్థన పెట్టుకునేటువంటి స్థితి దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ అనేటువంటిది నీలో ఉండాలి. నీలో అయినా నాలో అయినా ఆశ అనేటువంటి చాలా అవసరం. ఈ మొట్టమొదటి మాట చాలా జాగ్రత్తగా మన హృదయంలో దాచుకోవాలి. ఏమాటన్నది? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె, ఏ చెట్టు వలె? ఒలివ చెట్టు వలె. సాగు లేని చెట్టు అనమాట. మరణం లేని చెట్టు ఒలివ చెట్టు. మన కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు సంతోషాలుగా ఉండాలి తప్ప మరణాలతో ఏడుపులతో మన కుటుంబాలు ఉండకూడదండి. ఉండకూడదు. అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. నీ ఒక ఒలివ మొక్క వల్ల నీ ఉండు, ఒలివ చెట్టు వల్ల నీ ఉండు. నీ కుటుంబం ఎలా ఉంటుందో చూడు. నిన్ను బట్టి, నీ ఒక్క వ్యక్తిని బట్టి నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతాడు, ఇది కూడా వాళ్ళు మారుతారు. ఏది లేదనుకున్న చోట దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, రెండవ మాటకు వద్దాం. కీర్తన 1:3. నువ్వు అలా దేవుని మందిరంలో గడిపితే ఏం జరుగుతుందో చూడు. అతడు నీటి కాలువలో చూడండి, ఎవరు అతను? దేవుని మందిరంలో గడిపే వ్యక్తి, దేవునితో సహవాసం చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడంటే చెట్టు? ఎక్కడుందమ్మా? నీటి కాలువ వారన అంటున్నాడు ఇక్కడ. నీటి కాలువ వారని నాటబడినదై ఆకు వాడగా, అంటే కాలవట్లు ఉన్న చెట్లకు కానీ గోళికాడు ఉన్న చెట్లకు కానీ ఆకులు ఒళ్ళు పోవడం అనేటువంటిది ఉండదు. కారణం ఏంటంటే మనం ఎప్పుడు గోళికాడు ఏదో తోగుతూ ఉంటాం, కడుగుతూ ఉంటాం, గోళికాడు చెమ్మ ఉంటానే ఉంటాడు. ఆ గోళికాడు ఏదో మొక్కేసాం అనుకో, దానికి కాలంతో పని లేదు, వేసవకాలంతో పని లేదు, శీతకాలంతో పని లేదు, వర్షాకాలంతో పని లేదు. అన్ని కాలాల్లో కూడా పచ్చగా ఉండే చెట్టు ఆ నీటి వారు ఉన్నటువంటి చెట్టు. దేవునికి ఇస్తాం. అన్ని కాలాల్లో నీవు నీ కుటుంబము కరువు కాటకాలు లేకుండా పచ్చగా ఉండాలనుకుంటే కనుక ఆ దావీదు వలె నీవు కూడా ప్రార్థన చేస్తే అతడు ఎలా ఉన్నాడంటే అలాంటి వాడు నీటి కాలువల వారిని నాటబడింది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నిరంతరము పచ్చగా నీవు ఉంటావు అన్నాడు. మామిడోలు కట్టుకుంటే పచ్చదనం రాదుకుంటాం మనకి. ఏదో పండుగ మామిడోలు కట్టుకుంటే పండుగ కాదు. అలా ఏదో అడిగేసి ముగ్గులెట్టుకునే పండుగ కాదు. నా దగ్గర పిండి చేసుకుంటే పండుగ కాదు. నాకు కొత్త బట్టలు కొట్టుకుంటే పండుగ కాదండి. పండుగ ఎక్కడ రావాలండి? ప్రభు సన్నిధిలో రావాలి. నీకు ప్రభు సన్నిధిలో గడపడం వల్ల నీకు పండుగ లేదండి. పండుగ వాతావరణం హృదయంలో పడుతుంది. అందుకే నీటి కాలువ వారిని దేవుడు అంటున్నాడు మరో చోట, జీవజల మూట అయిన నా వారని అంటున్నాడు మరో చోట. ఆ జీవజల మూట ఎవరు? ప్రభు అయినా ఏసే. ఏమంటే మాట్లాడండి మీరు. ఆ జీవజల మూట ఎవరు? నేనే అంటున్నాడు దేవుడు. ఆ జీవజల మూట అయిన నా వారిని నాటబడింది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె. చూసారండి, తన కాలం ముందు కాలము ఒక నిర్ణయం ఉంది దేవుడు. ఇవాళ మనం ప్రభుని నమ్ముకుని ఇవాళ ప్రార్థన చేసిన కుదిరి కాయ కాసినట్టు కుదరదు. నువ్వు ఇవాళ విత్తనం ఇస్తావు, నీరు పోయాలి, కలుపు తీయాలి. కలుపు అంటే నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన కలుపు మొక్కలేమి ఉండకూడదండి. దేవుని అర్థం ఉందా మీకు? అర్థం ఉందా? వచ్చేసిన తర్వాత మొక్క పట్టి గింజ పెట్టి నీరు పోస్తాం. నీరు పరిశుద్ధాత్మ, గింజ దేవుని వాక్యము. అది ఫలించాలి. ఫలింపజేసేవాడు దేవుడు. దాంట్లో సాధారణ ఏం చేస్తాడంటే కలుపు మొక్కల్ని మాట్లాడే కలుపు మొక్కలు వస్తాయి. ఇవాళ ఆ రైతు బాధకాల కలుపు మొక్కలు అదంతయ్యే వస్తాయి. అలా మన పాతకుడిగా వచ్చాయి కలుపు మొక్కలు. ఆ కలుపు మొక్కలు ఏంటంటే మన హృదయంలో లోక సంబంధమైన తలంపులు, ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, మాటలు ఇవన్నీ కూడా మన హృదయమే కాదు, మన హృదయంలో వచ్చిన దేవుడు హృదయాన్ని గాయపరుస్తాయండి. అన్ని
ఒక సేవకుడిగా, సేవకురాలుగా, విశ్వాసిగా, ఒక భక్తుడిగా, భక్తురాలిగా ప్రియమైన దేవుని బిడ్డ వాక్యం అందరికి సమానమే అని వాక్యం అందరికి ఇప్పుడు కత్తి ఉందనుకోండి, సొంత తక్కువ పోసి పరాలు ఎక్కువ పోతుందా? ఎవరు మీకు పెడితే ఆడ మీకు వెళ్ళిపోతుంది కత్తి మెత్తకుంటే. అలా దేవుని వాక్యం ఏమైంది? 2 అంచులు కదా కటకము. ఈ వాక్యం అని అందరికి తెలిసిందే. వాక్యం అనేది 2 అంచులు కదా కటకము అంటే కత్తి. అటు ఇటువంటి చూసుకుంటే వెళ్తుంది. నా గురించి వాక్యం చెప్పాడు డాక్టర్ గారు, నా గురించి ఎవరి గురించి పాటలు చెప్పాలి మరి లేదు. దేవుని వాక్యం మాత్రమే చెప్తాను. ఈ వాక్యం మీ స్వప్నం కోసం ఎంతో కన్నీరు ఉంది నేను వెనకాల, ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఏమండి నేను పోతున్నట్టు దండ గుర్తే జరుగుతుంది. నేను ఆ నల్లపూసల దండ ఒకప్పుడు కూర్చోవరకు ఆవిడ గుచ్చుకోవట్లేదు రండి, గుచ్చుకునే చూపు కూడా లేదు ఆవిడకని. ఆ నల్లపూసలు కూర్చోవరు ఎంత ఓపుతో పని అర్థమండి. మరి ఈ రోజు నేను నల్లపూసలాంటి దేవుని వాక్యము అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది పట్టుకొచ్చి దండ కింద గుచ్చితేనే కానీ వాక్యం అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండవ మాట, నీటి కాలువల వారిని నాటబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. నువ్వు ప్రార్థన ఉంటే నీటి కాలువల వారిని ఉంటావు. ప్రార్థన లేని జీవితము ఎడారిలో పాతబడిన మొక్క లాంటిది సమానము. ప్రార్థన లేని జీవితము ఎడారిలో ఉన్నటువంటి మొక్కతో సమానము. ఎడారిలో మొక్కలు ఉంటాయండి, మీరే వచ్చేటప్పటికి రోడ్డు గారితో వచ్చేటప్పటికి మాడి మసైపోతాయి మొక్కలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? లోపల ఉంటే ఎడారిలో ఉన్న మొక్కతో పోలిస్తావు, పోల్చబడతావు. దేవుని సన్నిధిలో ఉంటే నీవు నీటి వాటని ఉండవలసిన వ్యక్తిగా ఉండగలుగుతావు. ఆ నీటి వాటను ఉంది కాబట్టి దానికి ఎట్టతో పని ఉందా? ఎట్టతో పని ఉందా? యాసంగాలు వచ్చేస్తే నువ్వు ఆకు ఇరుతుందని ఎడవదా? ఎప్పుడు పచ్చగానే ఉంటుంది చెట్టు. పక్కన చెట్టు కూడా చెప్పాను, మరి బైబిల్లో ఉంది. అంజూర చెట్టు కూడా పచ్చగానే ఉంది, ఆకుతో ఉంది. ఏమి లేవు, ఏమి లేవు. అది దేవుడు కోరుకునే ఫలాలు, ఆకులు కాదు. నువ్వైనా నేనైనా కూడా అంతే. బొప్పాసి మొక్కలు వేస్తా ఉంటే ఎప్పుడైనా కాయ వేస్తాను కదండి. తీరా పెరిగి పెద్దది కదా, బొప్ప చెట్టు అయిపోయి కాయ కాయలేదని ఏం చేస్తావు దాన్ని? పోనీ ఈ సంవత్సరం కదా, వచ్చి సంవత్సరం వేస్తుంది దాన్ని అలా పెరుగుతావు. నువ్వు నరిగా ఒకరు పడేస్తాం. మరి దేవుడు కోసం ఫలాలు ఫలించకపోయినా దేవుడు మనం నరికేస్తున్నాడా? భూమి లేకుండా చేస్తున్నాడా? చేయట్లేదు. ఇవాళ రేపు రేపు తెలియదు ఎప్పుడో ఒకప్పుడు నా పిల్లలకు ఫలిస్తారనేటువంటి నమ్మకంతో మన ఫలాల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి ఇస్తూ వస్తాం. ఆ ఫలాలు ఆత్మ సంబంధమైన ఫలాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాలం 2 వాక్యాలు అయిపోయాయి. ఒకటి, దేవుని మందిరంలో ఉంటే పచ్చగా ఉంటారు. తర్వాత అలాంటి వ్యక్తి నీటి కాలువ వారిని నాటబడినదై ఆకుమాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె, అనగా నిత్యము ఫలములతో నీవు జీవించగలుగుతావు. నీ ఇంట్లో తోడు జీవులు లేవనే ప్రసక్తి రాదు. నీ ఇంట్లో 10 రూపాయలు లేవనే పరిస్థితి రాదు. నీకు ఎలాంటి పరిస్థితి ఏదైనా సరే, నీకు ఏ సమయానికి ఏది అవసరమో ఆయా సమయాలకు ఆ అవసరాలను దేవుడు ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా తీరుతాడు. నువ్వు అనుకోని విధంగా తీరుతాడు దేవుడు. నువ్వు అనుకోవసలే, నువ్వు అనుకో. నువ్వు ఎవరి గురించి అనుకోవు. ఎవరో సాయం చేస్తాడు మనం అనుకుంటాం, కానీ మనం అనుకున్న వాళ్ళు మనకు సాయం చేయరు. అనుకోని వాళ్ళు ఎవరో ఒకరిని దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. కానీ అక్కడ కార్యక్రమం చేసిన వ్యక్తిని మనం ఎప్పుడు చూడకూడదు. ఆ కార్యక్రమాన్ని చేయడానికి పంపిన దేవాది దేవుడిని మాత్రమే చూడాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంచేత నీవు నీటి కాలువ వారిని నాటబడిన వ్యక్తిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు, ఆ నీటి ఓటని నేనే. నీవు నాతో ఉంటే నీకు ఎట్ట తగలదో, నాతో ఉంటే నీకు దరిద్రం రాదు. రాజమ్మలు అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఒక ఆశీర్వాదానికి దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఒక్క ఆశీర్వాదానికి దేవుడు కాదు, సకల ఆశీర్వాదములకు కారణమవుతున్నాయి. సకలం అంటే ఆయన చేయలేదంటూ ఏది లేదు. దేవుని కూర్చొని వాళ్ళు అందరి పట్ల దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క కార్యం చేసినట్టు తెలుసు. ఇంకా అనేక కార్యాలు పొందుతున్న మేలు పొందుకుని దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ అక్కడికి ఎడారిలోకి వెళ్ళిపోయిన కూడా ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన వారు, ఎందుకు ఈ విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడంటే, మన పాత సంవత్సరం విడిచిపెట్టే రోజుల్లో ఉన్నాం. పాత సంవత్సరం ఇంత గతించిపోతుంది. ఇది తప్పితే 12వ నెల పడిపోతాం. ఈ 12వ నెల అంతా క్రిస్మస్ టైమే. ఖాళీ లేకుండా క్రిస్మస్లు ఎక్కడికెక్కడికి క్రిస్మస్కి వెళ్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రవేశిస్తూ ఉంటాం. నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాం.
సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ మన జీవితాలు మాత్రం ఎదుగుదలా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి కాలువల వారిని నువ్వు నాటబడిన వ్యక్తిగా ఉండాలి. ఆ జీవజల ఓటైన యేసు వారిని నువ్వు నిలబడాలని నీవైనా నేనైనా దేవుడు కోరుకుంటావన్నా. దేవునికి స్తోత్రం. మూడవ మాట కూడా నేను చెప్తాను. మూడవ మాట కీర్తన అమ్మా, కీర్తన 13:5 చదువుతారు. కీర్తన 13:5 నేనైతే చూడండి ఏమంటున్నాడు. మాట్లాడుతూ నేనైతే పక్కన పోల్చుకుంటున్నా, మనం పోల్చుకుంటాం. పక్కనంటే పొట్ట కొనుక్కున్నాను 10,000 వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారండి, వాళ్ళు నాకు కాదు ప్రకారం కొనుక్కున్నారండి, ఇక్కడేమో ఆహారం చేయించుకున్నారండి, అదే వడ్డాడం చేయించుకున్నారండి. ఆడబోతు ఏడుకోతుంది నువ్వు అడుగుతువే తప్ప అసలు నీ బతుకు గురించి నువ్వు ఆలోచించుకునే తీరికి నీకు ఉండదు. ఆడబడి ఏడబడి మనం పెడుతున్నందుకు ఆ 38 ఏళ్ళ బట్టి కోరే దగ్గర ఉన్నాడు. ఉన్నాడా వాడు? ఎవడన్నాడు? ఎవరమ్మని మణి 38 ఏళ్ళు కుక్కడు లేడా మడమ దగ్గర? ఆ మడమ దగ్గర ఉన్నాడా? అది ఎవరు తెలుసండి? నేను దిగుదామనేటప్పటికి అన్నా నీకు అట్లా ఉందా? నేను దిగుదామన్నప్పటికీ ఎవడు వచ్చి దిగిపోతున్నాడు. అది ఈడేటువంటి వీడు దిగలేడు, దిగవాడు చూసి ఏడుస్తున్నాడు. అలా ఎంత కనుక్కున్నాడు అక్కడ? 38 ఏళ్ళు ఉన్నాడు. అంటే వాడికి ఎంతోటి పడి ఏడుచుకునే తప్ప ఆడి బతుకుపో చూసుకునే మనస్తత్వం వాడును లేదు. ఎవరిలోను ఈ 38 ఏళ్ళు ఆ కోనేరు దగ్గర పడినటువంటి వాడు. దేక్కుంటా వెళ్తే కొంచెం కంచెం ఎంతో కొంత రోజు బాబుని కూడా దేక్కుంటే వెళ్తే ఆ కోనేరులో పడవని వెళ్ళి ఎవడన్నా వస్తాడేమో నన్ను తీసుకెళ్ళి దింపుతాడేమో, ఎవడన్నా వస్తాడేమో నన్ను ఎవరు దింపుతాడు? నిన్ను ఏమంటే ఎవరు దింపుతారు? నువ్వే త్వర చేసుకోవాలి. త్వర చేసుకుని తినడానికి ప్రయత్నం చేయాలి. ఆడు తీగిపోతాడు, ఇడు తీగిపోతాడు. నాకంటే ముందు నిన్నగా మొన్న వచ్చి ఆడు తీగిపోతాడు. 38 ఏళ్ళు పడి నేను ఇక్కడే ఉన్నాను అంటే ఆడి కృషి లేదు. ఆడికి ఏం లేదు, కృషి లేదు. ఎందువల్ల ఆడు ఎక్కడున్నాడు అక్కడ ఉంటాడు. చాలా మంది బతుకులు ఎలాగే ఉంటాయి. 38 ఏళ్ళ బట్టి కాదు, 38 48 ఏళ్ళ బట్టి ఉన్నా మనలో స్వరం అనేటువంటిది లేకపోతే, మనలో పౌరుషం అనేటువంటిది లేకపోతే, మనలో మంట అనేటువంటిది లేకపోతే మనం ఎదరికి వెళ్ళాలి. అందరికంటే ముందు నేను ఉండాలి, అందరికంటే ముందు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి ఆశాశక్తి నీలో ఉంటే కనుక అందరికంటే ఎక్కువ అయిపోతాడు. దేవుడు నీకు చేస్తాడు. చేస్తాడా చేయడా? చేస్తాడు. అంతేగాని ఆడు తీగిపోతాడు, ఇడు ఆడు కూడా వీడు కూడా నీకే, నీ కూడా మీద నువ్వు చూసుకోవాలి. దేవుడు కూడా అని చెప్తున్నాడు. దేవుడు అంటే దేవుడు అంట ఒక 5 పనిలో పెట్టుకున్నాడు. పొద్దున్న 5 పనిలో పెట్టుకున్నాడు. మధ్యాహ్నం నుంచి ఒక 5 పెట్టుకున్నాడు. ఇంకో గంటలు వేసి ఇంటికి వెళ్ళిపోతాం మనకి మరొక 5 పెట్టుకున్నాడు. పని పెట్టుకున్నాడు. 3 పెట్టుకున్నాడు. 3 బ్యాచ్లు పెట్టుకున్నాడు. నీ కూలి పని మాట్లాడుతూ వచ్చావు 500కి, అవునా? తర్వాత మధ్యాహ్నం చేసేవాడు కొంతమంది ఉన్నారు. వెళ్ళిపోయి ఇంకో గంటకు వెళ్ళిపోయే వాళ్ళు టైంలో ఇంకొక 5 వచ్చారు. ఈ ముగ్గురు 15 మంది 3 టైం ప్రకారంగా వచ్చి పొలంలో పనిచేశారు. ఇప్పుడు నీకు ఇచ్చేదాన్ని డబ్బులు అయితే నీకు 500 నీకు ఇచ్చేసాడు. తర్వాత మధ్యాహ్నం నుంచి వచ్చినప్పుడు కూడా 500 ఇచ్చాడు. బాగా ఆలోచించండి. పొద్దున్న వచ్చిన నీకు 500 ఇచ్చాడు, మధ్యాహ్నం నుంచి వచ్చినోడికి 500 ఇచ్చాడు, ఇంకో గంటకు వేసి పోతామని ఉన్నవాడికి కూడా 500 ఇచ్చాడు. ఈ పొద్దున్న వచ్చినోడికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఎందుకు కోపడా నువ్వు? కోపడడం రాదు. నీకేమొచ్చింది? కూలి పని మాట్లాడుకుని వచ్చావు కదా నువ్వు. 500 రూపాయలు కూలికి మాట్లాడుకుని వచ్చావు. నీ 500 నీకు ఇచ్చేశాడు. మధ్యాహ్నం వచ్చేవాడికి కూడా 500 ఇచ్చాడు. ఆయనకి ఇవ్వాలనిపించింది ఇచ్చాడు. ఇంకో గంటకు వేసి పోతామని ఆడ కూడా 500 ఇచ్చాడు. ఈ మధ్యాహ్నం వచ్చేవాడికి కూడా అసూయ బయలుదేరింది. ఆ శివంతో చూడు సంతోషపడుతున్నాడు. రైతు అన్నాడు, నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటాను, మీకెందుకు? నువ్వు బాధపడాలని పని వచ్చి నీకేమన్నా అనుకున్న ప్రకారం నీకేం తక్కువ ఇచ్చానా? మాట్లాడిన ప్రకారం నీకు ఇచ్చేసాను కదా. మధ్యాహ్నం వచ్చావు నువ్వు, నీకు ఇచ్చేసాను కదా. ఒక గంటగా వచ్చాడు, నాకు ఇష్టమైంది ఇచ్చుకున్నాను. వాళ్ళకి ఇచ్చినందుకు నువ్వెందుకు అడుగుతున్నావు అని అడిగాడు యేసు ప్రభు. డైరెక్ట్గా అడిగాడు మాట. అర్థమైందా? ఆయన ఇచ్చేవాడు ఆయన. నువ్వు 30 ఏళ్ళ భక్తి చేసినా, 20 ఏళ్ళ భక్తి చేసినా, 1 వారం రోజుల కింద భక్తి చేసినా ఇచ్చేవాడు ఆయన కనుక ఆయనకి ఇష్టమైతే ఎవరిని అలాగే ఆశీర్వదించాలి, అలాగా ఆశీర్వదించాడు. కానీ దీంట్లో వాళ్ళని ఏదైనా పోల్చుకుంటే కుదిరేది కాదు భక్తి అనేటువంటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని వాక్యాలు మీరు వినేటో మీకు లేదు, చెప్పేటో నాకు ఉంది. కానీ ప్రియమైన వాళ్ళ ఈ యొక్క 3వ మాట మనం చూస్తే
దేవుని మందిరంలో నేనైతే అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా? 13 ఏమన్నాడు? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అది మనకు కావాలి. ప్రార్థన చేసుకో మంచిదే, నీ జీవితము నీటి ఓట్ల దగ్గర ఉన్న మంచిదే. కానీ ఏది ఉన్నా నాకు దేని మీద నేను నమ్మిక ఉంచలేదు, కానీ నీ కృపయందు నేను, అది మనకు కావాలి. ఈరోజు మనకు కావాలి నీకైనా నాకైనా దేవుని కృప కోసమే మనం ఉండాలి. కానీ మనకున్న దాన్ని, మనకి ఇచ్చిన దాన్ని చూసుకుని ఇచ్చిన వాడిని మనము మర్చిపోకూడదు. దేవునికి ఇస్తాం. ఇచ్చినవాడు దేవుడు, పుచ్చుకున్నవాడు మనం. ఆయన ఏదో తలంత ఇచ్చాడు నాకు. ఆ తలంతు రాగా చూసుకుంటూ కూర్చుంటే కుదురుతుందా? తలంతు చూసుకుంటూ కూర్చుంటాడు ఇచ్చాడు ఆయన. ఇచ్చిన వాడిని వైపుకి మనము కన్నులెత్తి చూడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య కూడా తన తండ్రి పంపించాడు కాబట్టి పంపించారు. ఎవరైతే పంపించారో పంపించిన వ్యక్తికి వైపుకి సూత్రుడు ఆయన. ఈ లోకం వైపు సూట్ల పైకి సూత్రుడు ఆయన. కారణం పైనుంచి రావాలి కృప అనేటువంటిది. వర్షం పైనుంచి రావాలి కానీ భూమిలోకి వస్తుందా అమ్మా? పైనుంచి రావాలి, పైనుంచి శక్తి రావాలి. అందుకే పట్టణాల్లో నిలిచి ఉండండి, మీరు బయటికి వాడకండి, మీరు మేడ గదిలో ఉండండి. పైనుండి శక్తి పొందే వరకు మీరు ఏం చేయాలన్నాడు? ఒక చోట కూడుకొని ప్రార్థన. అమ్మ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ఆడుకోవాలి ఏడుకోవాలి చెప్పకూడదు. మనం మీరందరూ కలిసి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు. ప్రార్థనకి ప్రాముఖ్యత వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఈరోజు మనకి ఆశీర్వాదాలు లేవు. నీకైనా నాకైనా ఆశీర్వాదాలు లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసము, వాళ్ళలో ఉన్నటువంటి అసంతోలమైనటువంటి భక్తి విశ్వాసాలు మనం ఈనాడు లేనందువలన, మనం ఆ గడిపిన సమయం మనం గడపనందువలనని ఈరోజు అనేక ఆశీర్వాదాలు మనం ఏమైపోతున్నామంట? దూరం అయిపోతున్నాం. మరి మంగళవారం ప్రార్థనలు ఉన్నాయా మనకి? లేవు. శుక్రవారం ప్రార్థనలు ఉన్నాయా మనకి? లేవు. ఆదివారం భక్తులుగా మాత్రమే ఆదివారం వస్తాం కదండి. వారానికి ఒక రకమైన భక్తి, 15 రోజుల బట్టి, ఈస్టర్ పండుగ వస్తే ఒక రకమైన బట్టి, ఇంకా క్రిస్మస్ పండుగ వస్తే, కొత్త సంవత్సరం వస్తే రకరకాల పండుగలు, రకరకాల భక్తులు. అలా కాదు. నిత్యము నేనైతే ఎందుకు అంటున్నాడంటే ఈ విశ్వంలో ప్రత్యేక పరుచుకుంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఈ రెండవ మాట, నేనైతే నీ కృప కోసం ఎదురు చూస్తున్నానయ్యా. నాకేది అవసరమో నీకు తెలుసు. నేను నిన్ను అడగకపోయినా నేను వెళ్ళిపోతున్నాను, నా వెనకాల నువ్వు పంపిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఒకసారి గెహాజీ ఐశ్వర్యానికి ముందు వెళ్ళాడా వెనకాల వెళ్ళాడా? ఆ పొరబండి మీద, ఆ బండి మీద రాజు తిరిగి పట్టిపోతున్నటువంటి స్వాస్థ్యాన్ని అందుకోవడం కోసం బండి వెనకాల వెళ్ళాడు, ముందు వెళ్ళాడా? వెనకాల వెళ్ళాడు కదా. అంటే ఐశ్వర్యానికి వెనకాల పరిగెత్తుకెళ్ళాడు. దావీదు ఎక్కడ పరిగెత్తుకెళ్ళాడు? ఎర్రములో చేస్తుంది చూడు. దావీదు ఎటు పరిగెత్తాడు? ముందు పరిగెత్తుకెళ్ళాడా, వెనకాల పరిగెత్తుకొచ్చింది చూడు. గెహాజీ ఐశ్వర్యాన్ని ఎదుర్కొంటా పరిగెత్తుకుంటానని పొరపడి వెనకాల. కానీ దావీదు నేను బ్రతుకు సంవత్సరాలని కృపాక్షేమములే నా వెనక వస్తున్నాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నా దేవుని వైపు చూస్తూ ఉంటే, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కవలె ఉంటే, నేను నీటి కాలవల వాటిని నాటబడితే ఆకు వాడక భారమందు ఫలమిచ్చి చెట్టు వల్లనే కాకుండా నాకు ఏది అవసరమో నేను దేవుని కోసం పరిగెట్లా, నాకు అది కావాలి కదా పరిగెట్లా, నా దేవుడి కోసం పరిగెత్తుంటే వెళ్తుంటే నాకు ఏది అవసరం దేవుడు నా వెనకాల ఏం పంపించాడు? కృపయు క్షేమము నా వెంట బాబు వచ్చినాయి అంటున్నాడు. మరి మనం అటు గురించి వెళ్తున్నామా లేదా ఈ మనకి వస్తున్నాయి ఈ రోజుని? మనం వాటిని ఎదుర్కొంటే వెళ్తున్నాం. గెహాజీలే వద్దు, గెహాజీ ఎదుర్కొంటే రోగం తెచ్చుకున్నాడు. కానీ దావీదు గెహాజీ వల్లే ఎదుర్కొంటే వెళ్ళలేదు. కానీ దావీదు దేవుని మందిరానికి వెళ్ళిపోతూ ఉంటే అతనికి ఏది అవసరమో వెనకాల దేవుడు పంపించాడు. అది దేవుడి ద్వారా వచ్చేవి కావాలి. కానీ మనం ఎదుర్కొంటే పన్నాను చెక్కలా ఉండి మనం కష్టపడి సంపాదించుకునే అంతగా ఉండి దేవుడు ఇవ్వాలి. వర్షం కూరాలి, పంట పండాలి. కానీ ఇవి ఎంత నీరైతే మాత్రం పంట పండుతుందో చేను కాబట్టి సమృద్ధిగా వర్షం పడిచినప్పుడు ఎకరానికి 40 బస్తాలు పడుతుంది. అదే వర్షాలు లేనప్పుడు ఎకరానికి 10 బస్తాలు కూడా పండ. నువ్వు బోరింగులతో తోడు,
అది కారిందో తోడు ఇంజనీర్ తోడు వర్షం దాని నీటికి ఎప్పటికీ మనుషులు మనకి ఇవ్వటంతా మన ఆశీర్వదించబట్టండి. దేవుడు ఇవ్వాలండి మనకి. అది ఇస్తే కుమ్మరిస్తాడంట. ఆకాశవాదులు విప్పి విస్తారమైన దీవుళ్ళు కుమ్మరించుతాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. మాటలు మనకి ఏదో కట్టుకదలా పెట్టగదలా ఉండొచ్చేమో, కానీ అది నమ్మితే నీ జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే నీ కృప కోసమే. ఎవరి కోసం? నేనైతే చదవమ్మా 13 నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూసారండి, దావీదు దేవుడు నమ్మకం ఉంచాడు. తన అధికారం మీద కానీ, తన వీడి బంగారాల మీద కానీ, తన సొంత జరుగుల మీద కానీ, తనకు ఉన్నటువంటి ఐశ్వర్యం మీద కానీ ఏనాడు అతను ఆధారపడలేదు. కానీ అతను ఆధారపడింది దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజు నువ్వైనా నేనైనా కొంచెం దేవుడు ఏదైనా ఇచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంట? దేవుని విడిచిపెట్టి అంత దూరంగా వెళ్ళిపోతామండి. దేవుడి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. కొంచెం దేవుడు ఆశ్రయించాడు అప్పుడు. అని చేత దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నేనైతే నీ మందిరములో నీ కృప కోసము నేను ఎదురు చూస్తాను. ఆయన కృప కోసం ఎదురు చూసేవారు కూడా. 4వ మాట 92వ కీర్తన 12 చూడండి. 92:4-12 త్వరగా తీయాలి. ఒక్క వాక్యం 5 వాక్యాలు ముగించేస్తాను. నీతిమంతులు చూడండి, ఎవరు నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేస్తారంట. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేస్తారు. ఏమేస్తారంట? మొవ్వు వేస్తారు. ఖర్జూరం ఉంటది, ఈత చెట్టులా ఉంటది. అవునా? ఈత చెట్టులా ఉంటది ఖర్జూర చెట్టు. అది మొవ్వు వేస్తుందండి. అది ఎక్కడున్నా మొవ్వు వేస్తుంది. కారణం ఏంటంటారేమో, అది ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయదు అన్నాడు. ఎవరంటున్నారా మాట? దేవాది దేవుడు అంటున్నాడు. ఖర్జూర మొక్క వలె నీవు మొవ్వు వేయదు అంటే నీవు నీతిమంతురాలిగా ఉంటావు. నీ నీతి ఎక్కడ వస్తుంది? ఏ రకంగా వస్తుంది? నువ్వు సముద్ర స్నానం చేస్తే నీతి వస్తుందా? గోదావరి స్నానం చేస్తే వస్తుందా? పట్టణాలలో చేస్తే వస్తుందా? కానీ నువ్వు కాశీ వెళ్ళి ఆ కాశీ గంగలో స్నానం చేస్తే నీకు పుణ్యం వస్తుందా అంటే నువ్వేమి చేసినా నీ ఒంటులో మునిగిపోతాది తప్ప ఆత్మను పట్టుకున్న కల్మషము ఎన్నటికీ వదిలిపోదు. ఆత్మను అట్టుకున్నటువంటి దాగు వదలాలి అంటే దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? నీతిమంతులు అంటున్నాడు. నీతి అది ఎక్కడి నుంచి వస్తుంది? నీతి ఎవరైతే ఆయన శిలువ మరణ పునరుద్ధారంలో విశ్వాసం ఉంచుతారో అట్టి వారిని నేను నీతిమంతులుగా తీరుస్తాను అన్నాడు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా వాక్యం? స్పష్టంగా అర్థమవుతుందా? ఎవరు నీతిమంతులంట? ఎవరు ఆయన శిలువ మరణ పునరుద్ధారాలు ఎందు విశ్వాసం ఉంచుతారో అట్టి వాడిని నేను నీతిమంతులుగా తీరుస్తాను. ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని దేవుడు నీతిమంతులుగా తీర్చాడా లేదా? చెప్పట్లేదు మీరు అందరూ? తీర్చాడా లేదా? దేవుడు తీరుస్తాడు. నీకు బాధ ఏంటి? సమాజం ఏమంటుందంటే అది వ్యభిచారి అని చెప్పి ఏనంటే సమాజం చూపిస్తా ఉంది. అందుకే దేవుడు అన్నాడు, మీలో పాపం చేయని వాళ్ళు ఎవరు? మొట్టమొదటిగా ఎవరంటే పాపం లేనివాడు ఈ లోకంలో? ఎవరు పాపం లేనివాడు? ఎవరు? ప్రతి ఒక్కరు ఏదో నోటి మాట ద్వారా కంటి చూపుతాను ఆలోచనలు ఏదో ప్రతి మనిషి పాపం చేసిన వ్యక్తి భూమి మీద. అందుకే బాప్తిసం అవసరం. నీటి బాప్తిసం ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఈ కాలువ స్నానాలు, గోదావరి స్నానాలు నేను పరిశుద్ధపరచవా? యేసు రక్తంలో నేను పరిశుద్ధపరిచేది. కోడి రక్తం, మేకల రక్తం, లేదా ఆ రక్తం, ఈ రక్తం నడబడి ఏ బలి అనిపించినా అది రక్తం పరిశుద్ధపడుతుంది. కానీ తద్రత్మే పరమాత్మ పుణ్యదానమనేగా ఆ పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించే తప్ప ఆ రక్తం చేత నీవైనా నేనైనా కడగబడితేనే తప్ప మన పాపాత్ముల నుంచి పుణ్యాత్మలోకి చేర్చబడలేము. మన పాపాలు పోవాలని యేసు రక్తం చేత కడగబడాలి. మనం ఒకసారి కడగబడ్డాం కాబట్టి మనం నీతిమంతులమే. నువ్వు నీతిమంతురాలువే, నీవు నీతిమంతుడే. ఈ లోకంలో ఎవరు నీ నేరుడు చూపించినా నువ్వు నీతిమంతుడే. దేవునికి దేవుడు నీ కోసం నా కోసం సాధన అంటే మీకు అబ్బోడికి వచ్చే ఇగో పలానా వ్యక్తి పలానా రోజు వ్యభిచారం చేసింది, పలానా రోజు దొంగతనం ఆడిచ్చేసింది, పలానా రోజు బూతులు తిట్టింది, పలానా రోజు మన పక్కవాళ్ళు సొమ్మంతా దొంగిలించింది. ఈ చెట్టు అంతా రాసినాడు.
సాతాను రాశాడు. నువ్వు ఏం చేస్తున్నావు మొత్తం అంతా అలా ఎక్కుదా కదా ఈ చెట్టు అంతా రాశాడు సాతాను గారు. నువ్వు చేసిన పాపాలన్నీ తీరుతున్నాయి. అప్పుడు వీడు ఏం చేశాడంటే యేసు ప్రభు చిరువు దగ్గరికి వచ్చి నువ్వు రక్షించబడ్డావు. ఆ యేసు ప్రభు తండ్రి ఉన్నాడు కదండి, అక్కడ నిలబడి సాక్ష్యము తీర్పు పొందవలసిన సమయం వచ్చేటప్పటికి ఇదిగో పలానా ఊడి పలానా వ్యక్తి ఇది పాపం చేశాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, ఇదిగో ఆ పాపం చేసిన దాని గురించి ఆ పాప గురించే నా చేతులు గాయాలని నా చేతులను గాయపరుచుకున్నాను. మీ గురించి నా చేతులు గాయపరచబడ్డాయి. నాటి నుండి నేటి వరకు నది ప్రవాహం వల్ల నా చేతులోంచి ఇదిగో రక్తం ప్రవహిస్తా ఉందని చెప్పి ఆ గాయపడిన హస్తాన్ని అలా పిండాడంటే ఆయన. దీని మీద ఈ తెల్లటి కాగితం మీద నల్ల అక్షరాలు ఉన్నటువంటి పాపపు చెట్కా మీద యేసు రక్తం తన చెయ్యి ఎప్పుడైతే పిండాడో ఆ పేపర్ అంతా తెల్లటి పేపర్ అంతా ఏమైపోయిందమ్మా ఎర్రగా మారిపోయింది. యేసు రక్తం చేత తడబడింది. ఈ యేసు రక్తం చేత ఎప్పుడైతే తడచబడిందో దీని మీద నీ చెట్టాలతో కూడా ఏమైపోయింది తుడిసి వేయబడ్డది యేసు రక్తం చేత. దేవునికి ఇస్తాం అర్థం అవడం చెప్పాల్సి వచ్చింది. యేసు రక్తం చేత నీ పాపము చెట్టాలతో కూడా ఏం చేశాడంట తుడిచివేశాడు. ఆయన తుడిచివేస్తే నువ్వేలో గాయాన్ని గెలడానికి. అందుకని యేసు ప్రభు క్షమించే మనసు కలిగిన వాడు కానీ మనకలేగా ఏరెత్తి చూపించే దేవుడు ఆడు. మంచి దేవుడు అండి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అండి. మన ఇతరులను గాయపడతాం కానీ దేవుడు మన కోసం గాయపరచబడ్డాడు. ఆయన పిల్లల మీద మనం అనేకులు కోసం కత్తిపోటు వంటి మాటలు అండి అనాడ వంటి మాటలు మనం అదుపెట్టడానికి ప్రభువులోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. అన్నవాడు గొప్పడా అనిపించుకున్నవాడు గొప్పవాడు. అన్నవాడు గొప్పవాడు అనిపించుకున్నవాడు గొప్పవాడు. అన్నవాడు లోకాడు గొప్పవాడు కానీ అనిపించుకునేవాడు దేవునికి గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అంచేత అనేకులను మనము అనేవాడు కంటే అనిపించుకుంటే మనకి ఎంతో గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వాక్యాలేనమ్మా ఎలాగమ్మా కాదుగా 92 మంది ఏముంది 92 నీతిమంతులు అంటున్నాడు. ఎవరు నీతిమంతులు? ఆయన శిలువ మరణ పునరుద్ధాలని శ్వాసం ఉంచిన వాడిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఈ రోజు మనం ఎవరమంట నీతిమంతుల జాబితాలోకి ప్రభు సరి తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. 92:13 కూడా చదువుతాం. 13తో ముగించేసుకోవచ్చు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో ఆ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరములో నాటబడిన వారు ఏమవుతారంట? వర్ధిల్లుదురు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ రోజు వర్ధిల్లాలని కోరుకుంటున్నామా లేదా దరిద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం? వర్ధిల్లడం అంటే ఏంటి? దరిద్రంగా ఉండడం అంటే ఏంటి? దరిద్రంగా ఉండడం అంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోవటం. వర్ధిల్లడం అనగా జనగణము దావీదు వలె ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగటము. అంచేత నీవైనా నేనైనా ఎవరైనా మన పిల్లలైనా బాగుండాలి, వాళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటాం కానీ వాళ్ళు నాశనం అవ్వాలని ఎవరు ఎప్పుడు కోరుకోరు. అంచేత ఈ రోజు దేవుని మందిరంలో గడిపే వారు దినదినము ఏమవుతారమ్మా వర్ధిల్లుతూ ఉంటారు. మరి గడపన వాడి సంగతి ఏంటి? ఇప్పుడు మీరు చెప్పాలన్నమాట, నేను చేస్తే బాగుంది. గడపన వాడి సంగతి ఏంటి? దేవుని మందిరంలో గడపన వాళ్ళు సంగతి ఏమిటి? అవి వర్ధిల్లుతారా? దేవుని సన్నిధిలో గడిపితే వర్ధిల్లుతారా? గడకపోతే వర్ధిల్లుతారా? అమ్మా అది గడిపితేనే వర్ధిల్లుతారు. ఇప్పుడు వర్ధిల్లాలా లేదనేటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంది? నా మీద మీ మీద? ఎవరికి వారి మీద ఆధారపడదు. నీవు కుటుంబం వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలి? నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ పులిగి పొరుగు వారి కోసం, నీ సమస్త కోసం నువ్వు ఎక్కడ ఉండాలంట? బస్ స్టాండ్ లో కాదు, రైల్వే స్టేషన్ లో కాదు, అక్కడెక్కడ కాదు,
ఈరోజు బిడ్డను విడిచిపెట్టి సంటిబట్టను విడిచిపెట్టి అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ప్రార్థన చేసి వస్తానని చెప్పి ఆవిడ ఎక్కడ నుంచి అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చింది. కారణం ఏంటి? నేను దేవుని మందిరంలో నాకు ఏం జరుగుతుందో నాకు తెలుసు. అది నీకు తెలియకపోవచ్చు. దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ 1 గంట ప్రార్థన చేసుకుని 10 నిమిషాలు వాక్యం వింటే ఏం జరుగుతుందో నాకు తెలుసు కనుక నేను దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం చేసి విని ప్రార్థన చేసుకుని మీకు కూడా ప్రార్థన చేసి వస్తానని వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? అందరూ చెప్పలేదు, కొందరే చెబుతున్నారు. అవునా కాదా? అది దేవుని మందిరం. నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నానంటున్నాడు? పచ్చని ఒరేవో మొక్క వలె ఉన్నాను అంటూ ఉన్నాడు. ఈ దినము నీవు నీ పిల్లలు వర్ధిల్లాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు చక్కటి బిడ్డలు కనుక్కున్నావు. యవ్వన కాలంలో నీ బిడ్డలు నీకంటే అందంగా ఉన్నారు. ఆ ఐచేతిలో పెట్టి పెళ్లి చేస్తావు. వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని నువ్వేం చేయాలి? ఇక్కడ పెళ్లి చేసేసాను పెట్టాలని పెట్టే చేతులు కూడా సరిపోయిందా? ఏం చేయాలి? దాని గురించి రోజు ఎడుతూ ఉండాలి. ఎవరు దేవుడు? నా కోసం ఏడద్దు, నీ కోసం, నీ పిల్లల కోసం. ఒక రోజు ఎడుతూ సరిపోదా? ఒక రోజు వర్షం కురిస్తే పంట పండేది, వర్షాలు పడుతూనే ఉండాలి. నీ కంటిలో కన్నీరు కారుతూనే ఉండాలి. నీ బిడ్డల కోసం, నీ భర్త కోసము, నీ ఇరుగుబడి కోసము, నీ తోబుట్టుల కోసము, అందరి కోసం నీ కంటంటే కన్నీరు కారుతూ ఉండాలి. ఎవరి కోసం? నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం నీవు చేసే కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో అంటున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఎలువ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. లాస్ట్ వచ్చినప్పుడు నా దేవుని మందిరంలో నేను వర్ధిల్లుతున్నాను. అవును కదా? గొర్రెలు కాసేవాడు ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? దేశాన్ని పరిపాలన చేసే ఉన్నతమైన స్థాయికి దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ రోజుని దేవుని మందిరంలో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నిన్ను, నన్ను, మనందరి కుటుంబాలను వర్ధిల్ల చేస్తాడు. అంతేకాకుండా దేవుని మందిరంలో నేనైతే, నీవైతే, నువ్వు అదే మాట చెప్పాలి. ఈ రోజున నేనైతే దావీదు చెప్తున్నాడు, అదే మాట నువ్వు చెప్పాలి. నేను కూడా దావీదు వలె ప్రార్థన చేయాలి. నేను కూడా దావీదు వలె ప్రార్థన చేయాలి. దేవుడి వలె ప్రార్థన చేస్తే నేను ఒలివ మొక్క వలె పచ్చగా నా కుటుంబం ఉంటుంది. పంటలకు మోడాలు కొట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. 365 రోజులు నా ఇల్లు పచ్చగా ఉంటుంది. మామిడాకు తోరణాలు పచ్చగా ఉంటాయి ఎప్పుడు నా ఇంట్లో. కారణం ఏంటంటే జీవజల ఓట ఏనవుది ఆయన వారిని నాటబడిన చెట్టు వల్ల నీవు ఉండాలి. నీవు ఉంటే కనుక నీ కుటుంబానికి అన్నవర్తనాల పొదువు లేకుండా దేవుడు ఆయుధాలు ఇచ్చి ఒకవేళ సాతాను త్వరగా నీ ఇంటి మీద ఏ తుఫాన్లు కొట్టినా సరే తుఫాన్ల నుండి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా కాపాడే దేవుడు కనుక ఈ మధ్యాహ్న కాలం నేను వాక్యాన్ని ముగిస్తున్న సమయం 5 నిమిషాలు దాటేసింది. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 1 గంట 3 గంటల 1 గంట 5 నిమిషాలు అయితే దేవుని మందిరంలో మనము పచ్చని ఒలివ మొక్క వలె ఉంటే దేవుని సన్నిధిలోనే కాదు, ఆయన మా కుటుంబాలను ఎవరైతే గడుపుతారో అలాంటి కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్లా చేస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం ఇక్కడ కూడిన మనమే, మన కుటుంబాలను, మనలను ఈ దూరశ్రమంతం ద్వారా ఎంతమంది మాటలు వింటున్నారు, ఈ వీడియో ద్వారా ఎంతమంది వాక్యం చూస్తున్నారు, వారిని, వారి కుటుంబాలు కూడా వాక్యం ఎంతమంది అయితే అనుసరిస్తున్నారు వారందరి కుటుంబాలను దేవుడు వర్ధిల్లగాక. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలు.